Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఇవాళ నేను CEC తర్వాత ఏ జాబ్స్ చేయొచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఆల్రెడీ CEC కి సంబంధించి వీడియోస్ ఎన్నో చేశాను. మీకు అవి కావాలంటే వాటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. డూ వాచ్ ఇట్. ఇంకా మన ఛానల్లో CEC ఇంటర్ క్లాసెస్, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్ట్స్ కూడా క్లాసెస్ ఉన్నాయి. మీరు అవి కూడా చెక్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ CEC ఫుల్ ఫామ్ వచ్చేసి కామర్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. ఇది 2 years ఇంటర్ కోర్స్. చాలా మంది సబ్స్క్రైబర్స్ CEC కెరియర్ గురించి ఎన్నో క్వశ్చన్స్ అడిగారు. సో ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ఇట్. CEC చేసి డిగ్రీలో మీరు బీకామ్, BA, BBA చేస్తే మీరు MNCs కంపెనీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేయొచ్చు. బ్యాంక్ జాబ్ కోసం అయితే CEC ప్లస్ డిగ్రీలో మీరు బీకామ్ చేస్తే మీరు బ్యాంక్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో బీకామ్ తర్వాత మీరు బ్యాంక్కి సంబంధించి ఎగ్జామ్స్ క్లియర్ చేస్తే యూ కెన్ గెట్ అ జాబ్ ఇన్ బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి సివిల్స్లో మనకి IAS, IPS ఉంటుంది. సో దానికోసం మీరు CEC ప్లస్ డిగ్రీలో మీకు BA చేయాల్సి ఉంటుంది. ఇంకా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీచర్ జాబ్. గవర్నమెంట్ టీచర్ అయినా ప్రైవేట్ టీచర్ అయినా మీరు CEC ప్లస్ డిగ్రీ చేసి, డిగ్రీలో అయితే మీరు మీ ఇష్టమున్న సబ్జెక్ట్స్, ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మీకు ఇష్టమున్న ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకోండి. దాన్ని బట్టి ఆ సబ్జెక్ట్స్ టీచర్ అవుతారు మీరు. సో CEC ప్లస్ డిగ్రీ, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ప్లస్ డిగ్రీ, ఇంకా మీరు B.Ed చేయాలి. B.Ed చేస్తేనే మీకు గవర్నమెంట్ టీచర్ జాబ్స్ వస్తాయి, లేకపోతే రావు. సో B.Ed ఈస్ కంపల్సరీ ఫర్ టీచర్. నెక్స్ట్ వచ్చేసి లాయర్ కోసం కూడా CEC చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సివిక్స్ చదువుతారు దీంట్లో. CEC తర్వాత ఇంటర్ తర్వాత మీరు LLBలో జాయిన్ అవ్వాలి. మీకు దానికన్నా ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది బిఫోర్ LLB. సో అది క్లియర్ చేస్తే మీకు సీట్ అనేది వస్తుంది LLBలో. దెన్ యూ కెన్ బికమ్ లాయర్. నెక్స్ట్ CA కోసం మీరు ఇంటర్లో CEC తీసుకుంటే ఇట్స్ అ బెస్ట్ చాయిస్. ఇంకా CAలో ఇంటర్ తీసుకోండి. CA కోసం CEC తీసుకోండి ఇంటర్లో. ఇంకా మీకు CPT ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి CA కోసం. సో మీరు అది క్లియర్ చేసి CA కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. దెన్ ఫ్యాషన్ డిజైనర్ కావాలి అంటే మీరు CEC తీసుకోండి. ఫ్యాషన్ డిజైనర్ కాలేజెస్ చాలా ఉన్నాయి అక్రాస్ ది కంట్రీ. సో మీరు ముంబైలో, బెంగళూరులో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో ఫ్యాషన్ డిజైనర్కి CEC అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రైల్వే జాబ్స్ కామర్స్ రిలేటెడ్ ఉంటాయి. సో CECలో మీ కామర్స్ ఉంటుంది కాబట్టి CEC ఇస్ ద బెస్ట్ చాయిస్. దానికి ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయొచ్చు, రైల్వే జాబ్స్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు పోలీస్ జాబ్ కోసం మీరు CEC ప్లస్ డిగ్రీ చేస్తే పోలీస్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి క్లియర్ చేయాలి. దాన్ని బట్టి ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్స్కి ఎగ్జామ్స్ అనేవి క్లియర్ చేయాలి. సో మీరు ముందే కోచింగ్ తీసుకోండి, బెస్ట్. నెక్స్ట్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి, ఒకవేళ మీరు CEC ఇంకా డిగ్రీ చేసినట్టయితే, డిగ్రీలో బీకామ్ చేసినట్టయితే మీరు అకౌంటెంట్, ఏ కంపెనీకైనా అకౌంటెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. సో యూ కెన్ డూ దాట్ ఆల్సో. CS కోసం కూడా మీరు ఇంటర్లో CEC తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ, నేవీ కోసం కూడా CEC ప్లస్ డిగ్రీ చేస్తే మీకు ఈ జాబ్స్ అనేవి సంపాదించుకోవచ్చు. బట్ దానికి కూడా ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి. దెన్ యూ కెన్ అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్. నేను ఆల్రెడీ ఈ కోర్సెస్కి సంబంధించి సపరేట్ వీడియోస్ చేశాను. వాటి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏ కోర్స్ గురించి అయినా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎందుకంటే కెరియర్ చూస్ చేసుకునే ముందు మీరు
ఒక రీసెర్చ్ చేయాలి, దాని గురించి బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ తెలుసుకొని కెరీర్ అనేది చూస్ చేసుకోండి. ఇంకా నేను సిఈసికి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ వీడియో కూడా చేశాను. డూ వాచ్ ఇట్. మీకు ఏ క్వైరీ ఉన్నా డూ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్.